గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో భర్తను హత్య చేసి భార్య నంద్యాల జిల్లా నూనెపల్లిలో డెలివరీ చేసినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. మనం ప్రస్తుతం నంద్యాల నూనెపల్లిలో ఉన్నాము. ఇక్కడే రమణను హత్య చేసి ఈ ప్రాంతంలోనే వదిలిపెట్టినటువంటి ఘటనతో ఒకసారిగా ఈ వాతావరణం విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రమణకు అదేవిధంగా రమణమ్మ మధ్యన అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. కుటుంబ కలహాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే నిన్నటి రోజున తన భార్యను తీసుకురావడానికి పల్నాడు జిల్లా పిడుగురాళ్ళకు వెళ్ళినటువంటి నేపథ్యంలో నేను వస్తాను మీరు రమ్మని చెప్పి ఫోన్ చేసి పిలిపించినటువంటి ఘటన ఉందని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారిగా దాడి చేసి అత్యంత కిరాతకంగా అక్కడే చంపి తన కుటుంబ సభ్యులతో పాటు స్వయంగా భార్యనే కారులో తీసుకొచ్చి ఇక్కడ డెడ్ బాడీని డెలివర్ చేసి వెళ్ళిపోయినటువంటి ఘటన సంచలనంగా మనతో మాట్లాడడానికి రమణ కొడుకున్నాడు. ఏం జరిగింది అనుకుంటున్నారు? అసలు ఏమైంది సార్? లేదు సార్, మా నాన్న చంపినారు. మా అమ్మ వాళ్ళ బంధువులు అందరూ కలిసి ఇంట్లో గొడవ పడి ఊరికి వెళ్ళింది. వెళ్ళి పిలుచుకోవడానికి పోయినాడు. నమ్మించి పిలిపించి చంపేసినారు. అంటే ఎవరు చంపారు అనుకుంటున్నారు? ఇవే మా అమ్మ ఆల్రెడీ ఒప్పుకుంది. మా అమ్మ వాళ్ళ తమ్ముడు, మా అమ్మ వాళ్ళ అక్క కూతురు ఆదిలక్ష్మి, రంగస్వామి అని వీళ్ళంతా కలిసి వాళ్ళ ఇంట్లో చంపేసినారు. అంటే చంపాల్సిన అంటే అవసరం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? చంపాల్సిన అవసరం అంటే వాళ్ళకి కక్షంగా ఎప్పటి నుంచో దానివల్ల చంపాడు. వాళ్ళ అక్కని బాధ పెడతాడు అది ఇదని దానివల్ల ఇంకా వాళ్ళు దొరికినాడు కదా ఫస్ట్ వాళ్ళ ఊరికి పోయి చంపినాడు. మళ్ళీ బయటకు వస్తే ఏం చేస్తాడో అనే ఉద్దేశంతో చంపేసినాడు. అంటే ఎప్పుడు వెళ్ళారు అక్కడికి? మేబీ ఇది సండే నైట్ అనుకుంటా. సండే నైట్ వెళ్ళినాడు. 9:30 తర్వాత గొడవ స్టార్ట్ అయిందంట. కొట్టి లోపల పడేసినారు. 12కి పోతే శ్వాస లేదంట. తెచ్చి కార్లో తెచ్చి ఇంట్లోకాడ పడేసి వెళ్ళిపోయారు. అంటే అక్కడికి వెళ్తున్న విషయం మీకు ఏమైనా తెలుసా? ఎవరికైనా? మాకు తెలుసు, మా అమ్మకాడికి పోతున్నారని తెలుసు. పిలుచుకోవడానికి అందరికీ చెప్పినాడు, అమ్మని పిలుచుకొస్తున్నాను అందరికీ తెలుసు. నేను హైదరాబాద్లో ఉంటా. మా చెల్లికి ఆ రోజు ఎగ్జామ్ ఉండి మా చెల్లి పోలే. మా పెద్ద చెల్లి సపరేట్ మ్యారేజ్ అయింది. ఒక్కడు పోయాడు. యాక్చువల్ ఒక్కడు ఎక్కడికి పోడు. ఒక్కడు పోయినందుకు ఇంకా వాళ్ళు ఎందుకు చేసినారు. అంటే ఓన్లీ ఆర్థిక సమస్యలేనా లేకపోతే ఇక్కడ ఏం పని చేస్తారు మీ ఫాదర్? మా ఫాదర్ వచ్చేసి పెయింటింగ్ కాంట్రాక్టర్. మా కాడ ఒక 50 మెంబర్స్ వర్కర్స్గా ఉన్నారు. ఆయన నంద్యాల పెయింటర్స్ వర్కర్స్ యూనియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మాకు ఆర్థిక సమస్యలు ఏం లేవు. సో మనకి అక్కడ నుంచి పల్నాడు చంపి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వదిలేసిపోయారు అంటున్నారు కదా. అసలు వచ్చిన రోజు ఏం జరిగింది ఇక్కడ? ఇక్కడ ఏం జరిగిందంటే మా చెల్లెలు ఫోన్ చేసినారు 5 o'clock ఆ టైంలో. నాన్న లేట్లేరా వచ్చి అమ్మ పెద్దమామ వీళ్ళు కారులోంచి తీసుకొచ్చి వదిలేసి ఇక్కడ పడేసి వెళ్ళిపోయాడు అని చెప్పింది. నాన్నకు అప్పుడు వాళ్ళ కన్ఫర్మేషన్ లేదు చనిపోయలేదు. మా చెల్లెలకి చిన్నపిల్లలు కదా అని నేను మా మామకి ఎంబడే ఫోన్ చేసిన చనిపోయాడు. ఫ్రీజర్ బాక్స్ అది తీసుకొని స్ప్రే తీసుకొని పోండి, ఆయన ఏం మంచోడు కాదులే, పోయినాడు డబ్బులు కావాలంటే ఫోన్ చేయ లేకుంటే ఫోన్ చేయొద్దని చెప్పినాడు. ఎవరన్నారు ఆ మాటలన్నీ? మా పెద్ద మామ అన్నాడు నాతో. నేను ఏడ్చుకుంటూ మాట్లాడతాను ఏమైంది అని. సరే అని ఇంకా పెట్టేసిన. ఏం చేస్తాను అంటే మీ పెద్ద మామ వాళ్ళు అక్కడ ఏం చేస్తుంటారు? వాళ్ళు ఏం చేయరు, ఊరికి ఇంట్లోనే ఉంటారు. మీ తండ్రి ఇంత దారుణంగా కట్టుకున్నటువంటి భర్తను ఇట్లా చంపడాన్ని ఎట్లా చూడాలి? ఏముంది, మానవత్వం లేదనుకోవాలి. ఆల్రెడీ చంపేటప్పుడు కాళ్ళు పట్టుకునే అంటే చంపొద్దు అని ఆయన వదిలిపెట్టలే అంటే ఒప్పుకుంది మా అమ్మ స్టేషన్లో. మన రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంఘటనలు చూస్తున్నాం. తాజాగా కొత్తగా పెళ్ళైనటువంటి లవర్స్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, చంపేసినటువంటి ఘటన చూస్తున్నాం. తర్వాత హనీమూన్ ఘటన చూస్తాం. ఈ ఘటన చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, సమాజం ఎటు వెళ్ళిపోతుందో అనిపిస్తుంది. ఏదైనా కరెక్ట్గా ఉంటే బాగుంటుంది. అండర్స్టాండింగ్ లేకుండా చేసుకొని తర్వాత జీవితాలు తారుమారు చేసుకొని ఒకళ్ళ జీవితాలు ఒకళ్ళ ఫ్యామిలీలో ఒకళ్ళు చేసుకుంటే ఏమొస్తుంది? ఏదైనా ముందే అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. భార్యాభర్త అన్నాక అండర్స్టాండింగ్ ఉంటేనే చేసుకోవాలి. చేసుకోకుండా వాళ్ళకు ఒక పాజిటివ్ వీళ్ళకు ఒక పాజిటివ్ పెట్టుకొని వీళ్ళతో ప్రజెంట్లో సాటిస్ఫై కాకుండా మళ్ళీ పాజిటివ్లో గుర్తు చేసుకుని ఇవన్నీ చంపుకొని ఏమొస్తుంది? ఏదైనా ఒకసారి ఇంకా నువ్వు పాస్ట్ వదిలేసి మ్యారేజ్ చేసుకున్నంత ఇదంతా ఉండాలి. లేదా అంటే మ్యారేజ్ చేసుకోకుండా పాజిటివ్తో ఉండాలి. ఇవన్నీ చేసుకోకుండా అది కావాలా ఇది కావాలా లవ్ కావాలా పేరెంట్స్ కావాలా అన్నీ చెప్తారు. అన్నీ కావాలా. లవ్ పేరెంట్స్ని సాటిస్ఫై చేసి పెళ్ళి చేసుకోవాలా, మళ్ళీ వాడిని వదులుకోలేదు. ఇవన్నీ ఎందుకు? ఏదైనా కరెక్ట్గా ఉంటే సరిపోతుంది కదా. ఏదైనా బీఏ 1 woman 1 man లెక్క ఉంటే సరిపోతుంది కదా. ఇవన్నీ ఎందుకు? సో మీ తండ్రిని చెప్పిన వాళ్ళని ఏం చేయాలంట? ఏం లేదు, శిక్ష పడాల్సిందే. ఇప్పుడు మా అమ్మని కాబట్టి మేమేం చేయలేము కదా. చట్టపరంగా శిక్ష పడాలా.
అదే మా అమ్మ కాకుండా వేరే వాళ్ళ ఏంటి ఈ పాటికి మేము కానీ చేసేటోళ్ళం. ఈ తల్లి వీళ్ళందరినీ ఏం చేస్తాం, వద్దనుకుంటాం కదా తల్లి. మాకు మా నాన్న అయినా మా నాన్నతోనే తల్లిదండ్రులు ఎవరు లేరు, నాకు వద్దనుకుంటాను నేనైతే. మా చెల్లెల బాధ్యత నేను తీసుకుంటా, వాళ్ళకి ఏదైనా నేను చూసుకోగలుగుతా, అంటే పెద్ద దిక్కుగా మీరే ఈ బాధ్యత. తీసుకుంటా. మా చిన్న చెల్లికి మ్యారేజ్ నేనే చేస్తా, మా పెద్ద చెల్లికి అండగా ఉంటా, అన్నీ నేను చూసుకుంటా. మొత్తంగా చూసుకుంటే మా అమ్మతో అవసరం లేదు, మా జీవనం మేము కొనసాగుతాను, నా మీద ఆధారపడేటువంటి నా చెల్లెలని బాధ్యత నేనే తీసుకుంటానని కొడుకు చెప్పేటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి రమణ సోదరుడు ఉన్నాడు. చెప్పండి అన్న, ఎలా ఉండేవారు రమణ, ఏం జరిగింది అనుకుంటున్నారు? నేను మా అన్నతో అయితే బాగా క్లోజ్గా ఉన్నాను సార్. నేను ఆ విషయంతో అయితే ఇద్దరం కలిసి పనిచేసేవాళ్ళం. మా దగ్గర దాదాపు ఒక 60-70 మంది దాకా వర్కర్లు ఉన్నారు మా దగ్గర. అన్ఎక్స్పెక్టెడ్గా మా అన్న పిడురాలో పోయినాడు సార్. వాళ్ళ మిషెస్ అక్కడ ఉంది, ఆమె ఫోన్ చేసి పిలిపించి పోయినాడు. ఆ తర్వాత మరుసటి నైట్ ఆమె బాడీని తెచ్చి ఇంట్లో వచ్చి పడేసారు సార్. అంటే ఎప్పుడు బాడీని తీసుకొచ్చారు, అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? సోమవారం ఉదయం పోయినాడు సార్ ఆయన. సోమవారం నైట్ తీసుకొచ్చారు, ఇంటి దగ్గర తీసుకొచ్చారు. ఇంత వచ్చి కార్లో తెచ్చి బాడీని దగ్గర పెట్టేసిపోయినారు వాళ్ళు. ఇంటి దగ్గరకు వచ్చాక ఏం చెప్పారు వీళ్ళు? నాకు 5:10కి మా ఇంటి దగ్గరకు వచ్చింది సార్ ఆమె, మా వదిన వచ్చి ఇట్లా అన్నని హాస్పిటల్ తీసుకుపోవాలి బాగాలే అంటే నేను వచ్చాను. అప్పటికే చనిపోయినాడు. అంటే ఎందుకోసం అని, అంటే ఎప్పుడైనా గొడవలు ఏమైనా జరిగే వీళ్ళ మధ్యన? ఫ్యామిలీస్ చేస్తే మనకు తెలుసు సార్, మన పర్సనల్ మ్యాటర్ తెలియదు. మాదైతే బాగానే ఉంటారు వాళ్ళు. అంటే మీరు ఉమ్మడి కుటుంబంగా ఉండేవాళ్ళ లేకపోతే? సపరేట్ సార్, అందరం సపరేట్ అందరం సపరేట్. అంటే ఎప్పుడైనా ఏదైనా ఇలా సమస్యలు ఉన్నాయని మీతో ఏమైనా చెప్పేవాడా? ఉన్నాయి సార్, సమస్యలు ఉన్నాయి దానికి. వాళ్ళ ఫ్యామిలీ విషయం ఛాన్సాలు గొడవలు జరిగినాయి, అన్ని జరిగినాయి. కానీ ఈ విధంగా ఏది ఎప్పుడు లేదు సార్. అట్లా వాడు పోయేటోడు ఊరికి పోతున్నాడు వస్తున్నాడు, కానీ ఇట్లా జరగలేదు. అంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నప్పుడు మామూలు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకున్నారు, అట్లా ఏమైనా జరిగిందా ఎప్పుడైనా? స్టేషన్లో కూడా కంప్లైంట్ జరిగినాయి సార్, 3 టౌన్లో నంద్యాలలో జరిగింది. వాళ్ళ గురించి జరిగినాయి. తర్వాత ఈ విధంగా జరుగుతుంది మాకు కూడా తెలియదు అసలు జరిగింది కూడా. మీకు బ్రదర్ని ఇలా దారుణంగా చంపి డెడ్ బాడీని ఇలా డెలివరీ చేసినటువంటి ఘటన ఎలా చూడాలంటారు అసలు? దాన్ని ఏం చేస్తాం సార్ మేము, శిక్ష వాళ్ళు చెప్పిన వాళ్ళ పాప కుదురు వాళ్ళు కంప్లైంట్ చేసుకున్నారు ఆల్రెడీ. న్యాయం జరగాలని చెప్తాం, అంతకంటే ఏం చెప్పలేను సార్. అంటే కుటుంబ సభ్యులు ఇంత దారుణంగా కొట్టి చంపేంత పరిస్థితి వచ్చిందంటే అసలు ఈ మానవ సంబంధాలు ఏమైతాయి అనుకుంటున్నారు? అది వాళ్ళకు ఉండాలి సార్. ఇప్పుడు మనసం అంటే ఆమెకు ఉండాలి, అది మనం దానికి ఏం చెప్తాం చెప్పండి మీరు, అంతకంటే చెప్పలేము సరే. సరే, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు? అదే శిక్ష పడాలని చెప్తున్నాం సార్, మేము శిక్షించాలని చెప్తున్నాం కఠినంగా. అంటే మామూలుగా మీ బ్రదరు కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బంది పడే వాళ్ళు అనేది ఒక చర్చ జరుగుతుంది, ఎంతవరకు వాస్తవం? లేదు సార్, అటువంటిది ఏం లేదు. మా దగ్గర దాదాపు 60 మంది పెయింటర్లు పనిచేస్తారు మా దగ్గర. అంటే డబ్బుల విషయంలో ఏమి ఇబ్బంది ఏం లేదు సార్ మాకు. అన్నదమ్ములు అయితే బాగుంటాం సార్ మేమైతే. అంటే ఇంత అకాల మరణాన్ని ఇక్కడ ఇంత దుర్మార్గాన్ని ఏం ఎలా చూడాలి? అదే సార్, కంప్లైంట్ చేసినాము. అవతల వాళ్ళు ఎవరైనా సరే శిక్షించాలని చెప్పి కోరుకుంటాం సార్ మేము మీడియా ద్వారా. మనం చూస్తున్నాం కదా, రాష్ట్రంలో చాలా ఘటనలు చూస్తున్నాయి. భార్యని చెప్పిన భర్తలు, భర్తలు చెప్పిన భార్యలు, ఇలా చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, సమాజం మారలేదు సార్. ఇంకా రోజు రోజుకి ఎక్కువైతున్నాయి కానీ తగ్గడం లేదు ఇటువంటివి. ఏదో ఫోన్లో చూసినాం, యూట్యూబ్లో చూసినాం, కానీ ఇప్పుడు కల్లారా చూసినాం సార్. మీ ఫ్యామిలీకి జరిగింది సార్? మీ ఫ్యామిలీకి జరిగింది ఇప్పుడు అది సార్, అదే బాగా అడుగుతున్నాం. యూట్యూబ్లో చూసినప్పుడు ఏమనిపించేది? అది ఎక్కడో ఇటువంటి వాళ్ళు ఉన్నారని అనిపించేది సార్. ఇప్పుడు అది మన ఇంట్లోనే ఉన్నారని తెలిసిపోయింది సార్ ఇప్పుడు. మొత్తం చూసుకుంటే మరి కొంతమందితో మాట్లాడదాం, మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ఏమవుతారు మీకు? మేస్త్రి ఎలా ఉండేవాడు, అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? మంచోడే సార్, దాన్ని ఏం లేదు. మాకు ఒక 100 మందికి అన్నదానం, అదేదో ఏమంటాము, ఒక వర్కు, ఒక విద్య నేర్పించిన గురువు. ఆయననే పోయినాడంటే మేమేం చేయలేము దానికి. మాకే కాలు చేతులు ఆడటం లేదు. ఏం చెప్పాలంటే ఏం చెప్పనీకి లేదు సార్. అంటే మీకు పోయిన మనిషి రాడు కదా సార్, పోయిన మనిషి రాడు. కొన్ని వేల మందికి అన్నం పెడతాడు సార్ ఆయన వర్కర్లకు. అలాంటి మనిషి పోయినాడంటే మాకే బాధలేస్తుంది. ఇలాంటి సమాజం ఉందంటే అది పోలీసులు శిక్ష ఇవ్వాలా, ఆ తర్వాత ఈ మీడియా శిక్ష ఇవ్వాలా, ఆ తర్వాత ఇంకా మీ సమాజమే ఏదైనా శిక్షించుకోవాలి, అంతే. దానికి సమాధానం ఏం లేదు. మీకు రోజు పని చూపించేటువంటి ఉపాధి చూపిస్తున్నాడు, గురువు అంటున్నారు. మరి ఈరోజు ఇంత దారుణంగా హత్య చేయబడ్డాడు, ఏమనుకుంటున్నారు? మేము అనుకోలేదు సార్, అట్లా ఇంత దారుణంగా హత్య జరుగుతుందని మేము అనుకోలేదు. అసలు ఈయనకి ఇట్లా జరుగుతుందని మేము అసలు కల్లో కూడా అనుకోలేదు. కట్టుకునే భార్య బంధువులు లేదు కొట్టి చంపడాన్ని ఎట్లా చూడాలి? అది ఫ్యామిలీ విషయం కదా సార్, అది ఫ్యామిలీ విషయం, మనం ఏం చేయలేము. ఒక మనిషిని ఇంత దారుణంగా కొట్టి చంపొచ్చు? చాలా ఘోరం సార్ అది. ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని? ఇంకా సమాజం మీరే శిక్ష చేయాలి, అది మేమేం చేయలేము దానికి. కోర్టులు
పోలీసు వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళే శిక్ష చేయాలి, దానికి మేమేం చేయలేం. కనీసం కర్మకాండాలు కూడా వచ్చి ఉండి చూసుకునేటువంటి పరిస్థితి లేనటువంటి భార్య, ఇలాంటి భార్యలు ఈ సమాజంలో ఉన్నారంటే ఏం చేయాలి, ఇలా చూడాలి? దానికి ఏం చెప్పాలి సార్, ఏం చెప్పనీకి లేదు. కడసార చూసుకొని కూడా వీలు లేకుండా ఉన్నారంటే ఈ సమాజంలో ఇంత చీడ పురుగులు, ఇంత బస్టు పట్టించే వ్యవహారం ఇట్లుందంటే కన్నా మనం ఏం చేయలేం. దానికి ఏం పరిష్కారం అంటే ఏం లేదు సార్. ఇంకా దానికి మీరే బాధ్యులు, ఆ తర్వాత పోలీసు వాళ్ళే బాధ్యులు. ఏం చేయలేం దానికి. అంత్యక్రియలకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. అసలు స్థానికులు ఏమనుకుంటున్నారు అనే అంశం మీద మనతో మాట్లాడడానికి కొంతమంది స్థానికులు ఉన్నారు. చెప్పడమా, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఎట్లా చూడాలంటారు? ఎట్లా చూడడం ఏముంది సార్, ఒకవేళ ఇష్టం లేకుంటే చట్టం విడాకులు ఇచ్చింది, విడాకులతో పాటు వదిలిపెట్టి ఉండడమే ముఖ్యం అనుకుంటున్నా. కానీ ఇంకొక విషయం, అవతల ఒక తల్లి కన్నా వ్యక్తిని యువతల వాళ్ళకి చంపడానికి రైట్స్ నీకు నచ్చలేదు, చట్టాలు ఉన్నాయి, చట్టాలతో పాటు విడాకులు తీసుకొని వెళ్ళిపోవడమే. అక్కడ ఒక అమ్మాయిని చంపినారు, పాపను కూడా చంపినారు, వాళ్ళ అన్నదమ్ములు చంపినారు, అమ్మాయి ప్రేమించింది అంటున్నారు. వదిలేసే, వెళ్ళిపోతుంది. నీ కుటుంబం పరువు కోసం చంపినావు, తన జీవితాన్ని చంపడానికి నువ్వు రైట్స్ లేవు కదా, మన చట్టం ప్రకారం రైట్స్ లేవు. అట్లా ఒక వ్యక్తిని చంపడానికి రైట్స్ లేవు కాబట్టి దాన్ని చట్టం కూడా మన ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం కానీ ఆడవాళ్ళు మగవాళ్ళని చంపడం ఘోరము. ఒక అబ్బాయికి పిల్లని అడగాలంటే, ఆ పిల్లని చేసుకోవాలంటే ఎటువంటి దాని భయంతో సస్తున్నారు జనాలు. అట్లా కాకుండా చట్టం ఒక కొత్త చర్యని తీసుకోవాలని నేను కోరుతున్నా. ఒక రమణ కాదు, ఒక వాళ్ళు కాదు, ఒక వీళ్ళు కాదు, ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళు మగవాళ్ళని చంపడం ఏంది రివర్సా? ఇదేమన్నా తప్పు. నేనేమంటున్నాను, 10 మందిలో పంచాయతీ ఆడవాళ్ళని చంపొచ్చా? మీరు అంగీకరిస్తారా? ఆడవాళ్ళని మగవాళ్ళు చంపొచ్చు అంటారా? ఆడవాళ్ళను మగవాళ్ళని కూడా చంపకూడదు. దానికి వాళ్ళని ఎన్కౌంటర్ కూడా చేసినారు గతంలో కొందరిని ఎన్కౌంటర్ కూడా చేసి పాడేసినారు. ఇప్పుడు అక్కడ ఎవరైనా 4 చేసి పాడేసినారు, అమ్మాయి చేస్తే అట్లా చేసి పాడేయండి ఒక 10 మందిని. మిగతా వాళ్ళకి భయం ఉంటుంది. ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు కాదు, ఒక 10 మందిని అట్లా చేసి పాడేస్తే రైట్స్ ఉంటాయి. మీకు చేసేయండి, గవర్నమెంట్ చేసేస్తే మగవాళ్ళు చేయకూడదు, ఆడవాళ్ళని చంపకూడదు, ఆడవాళ్ళు మగవాళ్ళని చంపకూడదు. ఏమి అంత అవసరం ఒకరికొకరు చంపుకునేకి? అవతలాడేదా మన చేయి పట్టుకుంటున్నా, మన కాలు పట్టుకుంటున్నా, వాడిని భయపెట్టుకుంటే ఆ రైట్స్ గవర్నమెంట్ ఆడవాళ్ళకి ఇచ్చింది, ఇవ్వలేదా చెప్పండి? ఇచ్చింది. గవర్నమెంట్ ఉంది, చట్టం ఉంది. ఆ రూల్స్ కనుక తెలిస్తే ఆ చట్టం ప్రకారంగా పోలీసు వాళ్ళు అవతలని చితకబాదేస్తున్నారు. అమ్మాయిలను కూడా అబ్బాయిలను చంపమని అమ్మాయిలకు చెప్పలే, అమ్మాయిలను చంపమని అబ్బాయిలు. ఇప్పుడు రివర్స్ అవుతుంది అంతా. దీన్ని ఏమంటారు గవర్నమెంట్ను? ఏ గవర్నమెంట్ కారణం ఎవరు అనుకుంటున్నారు? ఎవరు ఫ్యామిలీ పరంగా కారణము? ఇద్దరు అడ్జస్ట్ అయిపోయి సర్దుకుపోవాలా. చంపుకునే రైట్స్ లేదా నాకు నచ్చలేదా వదిలేసేయి, నీకు నచ్చలేదా వదిలేసేయి. జరుగుతున్నాయి కదా, జరగడం లేదా ఏమన్నా? నీకు నచ్చలేదా పూర్తిగా వదిలేసేయి. ఆ జగదాంబ సెంటర్లో, విజయవాడ రోడ్ల మీద భర్తలు భార్యలు వదిలేసిన వాళ్ళు తిరుక్కొని అడుక్కుంటున్నారు. మ్యాక్సిమం చూస్తున్నాము, అట్లనే అడుక్కుంటారు. వదిలేసేయి. పోలీస్ స్టేషన్లో వీడు నాకు వద్దని చెప్పేసేయండి, వదిలిపెట్టండి. ఈ భార్య నాకు వద్దని చెప్పండి, వదిలిపెట్టేసేయి. దానికి నచ్చిన పెళ్లి చేసుకునేది వాడిని కూడా విడాకులు ఇచ్చుకుంటాదో, ఉంచుకుంటాదో, పోతాదో అనవసరం. చంపుకునే రైట్స్ అయితే ఎవరికి లేవు కదా, చంపుకోకూడదు. నాకు తెలుసు రమణ మంచివాడే, ఫ్యామిలీ పరంగా కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి, మామూలే. అట్లాంటి దాంట్లను ఆడవాళ్ళు సర్దుకుపోవాలనో, లేకుంటే వదిలించుకోవాలనో, భర్తను మామూలుగా మార్చుకోవాలనో, భార్యను మార్చుకోవడానికి ట్రై చేసుకోవాలనో, ఇట్లాంటివి చేసుకోవాలి. కానీ 100 మందికి ఉపాధి కల్పించే వాళ్ళని చంపితే ఏమవుతుంది? 10 మందిలో పంచాయతీ పెట్టు, పోలీసు వాళ్ళని పిలుచుకురా, లేదంటే మన కలెక్టర్స్ ఉన్నారు, కోర్టుకు వెళ్ళు, కలెక్టర్స్ ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు. వీళ్ళంతా లేరా? వాళ్ళు న్యాయం చేయలేరా? చేస్తారు కదా. ఎందుకట్లా చంపుకోవడం అయితే నాకు పద్ధతి కాదు. ఆడవాళ్ళని చంపడం రైట్స్ కాదు, మగవాళ్ళని ఆడవాళ్ళు చంపడం రైట్స్ కాదు. నేను ఏం చేస్తే బాగుంటుంది? ఇలాంటి గవర్నమెంట్కు ఏది రూల్స్ ప్రకారంగా ఉంటే అదే చేస్తేనే బాగుంటుంది. నాకు తెలిసినంతట్లో అందరూ రోడ్ల మీద పడడము, అడక తినడము, ఫ్యామిలీ పరంగా దెబ్బ తినడము, ఏమయ్యా దాపన పచ్చడనం కానీ తింటున్నాము. బజార్లోకి వచ్చే అంత అవసరము, చంపుకునే అంత అవసరము ఎవరికి రాకూడదని కూడా నేను చెప్తున్నాను. గతం ఏం చేస్తారో అదే చేస్తేనే చట్టం బాగుంటుందని నేను చెప్తున్నా. మాట్లాడి కొంతమంది స్థానికులు ఉన్నారు, చెప్పండి. ఎట్లా ఉండేవాడు? మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, ఏం చెడు వ్యక్తి అయితే కాదు. కాకపోతే మంచి వ్యక్తే, కాకపోతే అందరికీ సమానంగా చూస్తున్నారు. ఇప్పుడు అతని వల్ల వచ్చేసి 70 మంది కుటుంబాలు రోడ్ల పాలు పడినారు. ఎవరు వీళ్ళందరికీ ఉపాధి చూపించే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇప్పుడు రమణ తరపు నుంచి 70 మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా రోడ్డు పాలైనారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్టుండదు అంటే వీధి పాలైనారు. రేపు వాళ్ళకు ఉపాధి దొరకాలంటే ఎవరిని అడుక్కోవాలా? ఏరా వాళ్ళ దగ్గర కూడా పోనీకి అవకాశం లేదు. చట్టం అనేది సమానంగా చూపించాలి అందరికీ, ఇరు వర్గాలకు కానీ ఆడైనా మగైనా సమానంగా చూడాలి. అది మా నిర్ణయం. వ్యక్తిగతంగా రమణ చాలా మంచివాడు.
ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో సగం మంది మొత్తం వర్కర్సే, మినిమం 100 మంది ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళు కాక బ్యాలెన్స్ చాలా మంది ఈయన పని చేసినోళ్ళే. నేను గత 20 ఏళ్ళ నుంచి నేను కూడా చేస్తున్నా, అంటే మధ్య మధ్యలో పోతున్నా వస్తున్నా చేస్తున్నా. మనం వేరే చోటికి పోయినా కూడా మళ్ళీ వచ్చినా కూడా రానా చేసుకోండి అంటాడు. వయసు గురించి ఆలోచించాడు, ఇటు పని చేస్తాడా పని చేసి చూడడు, అతనికి ఏదో మనం ఉపాధి కల్పిస్తున్నాం లేదని చూస్తాడు. అటువంటి మంచి మనిషికి ఇట్లా జరగడం చాలా బాధాకర విషయం. అంటే భార్య చంపి డోర్ డెలివరీ చేయడం ఎట్లా చూడాలండి? అది ఎంతవరకు అనేది సమంజసం కాదు, మనదే క్లారిటీగా తెలియదు. వ్యక్తిగతంగా అంటే ఫ్యామిలీ పరిస్థితి చూసుకుంటే ఇంటి పక్కన ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. కుటుంబ కలహాలతో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కలహాలు కుటుంబాల విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనస్పార్థాలు అక్రమ సంబంధాలతోనే ఇవి జరిగేటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. అయితే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు చట్ట పరిధిలో ఇష్టం లేకపోతే విడిపోవాలి, లేకపోతే విడాకులు తీసుకోవాలి, పెద్ద మనుషులతో ఒప్పందం ద్వారా దూరం కావాల్సినటువంటి ఉంటుంది తప్ప మనుషుల ప్రాణాలు తీసేటువంటి హక్కు ఎవరికి లేదని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పేటువంటి పరిస్థితి. మా అమ్మ 2 డేస్ కింద ఫోన్ చేసి అతన్ని చూడాలనిపిస్తుంది, ఆమె తగ్గిపోయింది, మీ నాన్న పిలుచుకోనరా చూడాలంటాను, అట్టనే నేను కూడా వస్తాను అని చెప్పింది సార్. అని మా నాన్న నమ్మకంతో మా అత్త అడిగింది కదా ప్రేమతో, మా భార్య కూడా నాతో ఫోన్లో మాట్లాడింది, పోయి పిలుచుకురావచ్చు అని పోయినాడు సార్ నమ్మకంగా. నాకు ఎగ్జామ్ ఉంటే నువ్వు వద్దులేమ్మా, నీకు లేట్ అవుతుంది, ఇబ్బంది పడతావు, నేను పోయి మీ అమ్మని పిలుచుకొస్తలే అని నిన్న పొద్దున 8:30కి నేనే ట్రైన్ ఎక్కించి డ్రాప్ చేసి వచ్చిన సార్. నిన్న పోయేటప్పుడు కూడా ఫోన్ చేసినాడు, పోతానలే అని, సాయంత్రం కూడా వేసినాడు, వచ్చినలే ఇప్పుడు అని చేసింటే, వీడియో కాల్ చేసింటే మీ అమ్మ ఇప్పుడు కూడా అటనే మాట్లాడుతుంది, రాను అది ఇది అంటుంది. ఏమోలే నేను ఎంత తప్పు చేసినా ఏమోలే వదిలేయి, పాప మోహన్ చూసి రా అని చెప్పినాడు సార్. అదే వాళ్ళిద్దరు వాయించుకుంటా సరేలేమ్మా మీ అమ్మ ఇంతే అంటుందిలే, మేము తిన్నాంలే ఇంకా పండుకుండా పొద్దున ట్రైన్కి వస్తాంలే నేను మీ అమ్మ అన్నారు సార్. అదే లాస్ట్ కాల్ వీడియో కాల్ పొద్దున వెళ్ళి మా అమ్మ 5:30 గట ఎవరబ్బా అని చూసి వెళ్ళి ఫోన్ అది వాకిలి కొట్టింది. ఎవరని చూస్తే మా పెద్ద మామ మా అమ్మ అందరు కారులో, మా నాన్న ఎత్తుకొని వచ్చి బయట మంచం మీద పడేసి మా పెద్ద మామ వెళ్ళిపోయినాడు కారులో. మా అమ్మని అడుగుతుంటే ఏం కాలే, మీ నాన్నే తాగి రాత్రి ఆడ వాళ్ళతో కొట్లాడినారు, వాళ్ళే కొట్టినారు, ఫోన్ చేసింటే మేము పోయినాం, అప్పుడే ప్రాణం అయింది, వేసుకొచ్చినాం అని చెప్పింది సార్. అంతకుమించి తెలియదు. మా అమ్మ వాళ్ళే చంపినారు, అందరికి కావాలని ప్రేమతో రప్పించుకొని ఉన్నాయి. సైనికులా కూడా అన్ని గాయాలు తగిలినాయి, కారం పొడి తలకి మొత్తం ఉంది, ఇది లేచినారు సార్. అమ్మ మీ నాన్న మమ్మల్ని కత్తి తీసుకున్నాడు అది ఇది అంటేనే మా వాళ్ళు వేసి కొట్టినారు, ఇంకా అదే జరిగింది అంటాను సార్. మామ వాళ్ళే ఇదంతా చేసినారు నమ్మిచ్చి అని ఇచ్చినాం సార్. వాళ్ళు రావాల్సిందే అందరూ కావాలని నమ్మిచ్చి మా నాన్నని చంపి పొద్దున వదిలేసిపోయినారు ఇంటికాడ అని చెప్పి. మా మామూలు రావాల్సిందే సార్ అందరూ. మా అక్క వాళ్ళ ఉంచుకున్న ఆయన చందన అనే అమ్మాయి వాళ్ళ నాన్న పెయింట్ రమణ, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి మధ్యలో వివాదంగా అని చెప్పి వాళ్ళ అమ్మని పిలుచుకోవడానికి వెళ్ళిపోయినారని పిల్లలకు. ఆ తర్వాత నెక్స్ట్ డే డెడ్ బాడీ తీసుకొచ్చి మా దగ్గర పెట్టినారు. ఏదో మాకు అనుమానం ఉందని చెప్పి ఫిర్యాదు చేయడం వల్ల హాస్పిటల్ వచ్చి కేసు నమోదు చేసుకున్నాము, దాన్ని విచారిస్తుంది. కారణాలు ఏమన్నా అదే విచారిస్తాను. అది ఇక ఇన్సిడెంట్ జరిగినది పిడుగురాళ్ళ పల్నాడు జిల్లా. ఇప్పుడు ఫిర్యాదు ఇచ్చినారు కాబట్టి తాత్కాలికంగా కేసు నమోదు చేసి ప్రాథమిక విచారణ చేస్తున్నాం. ప్రాథమిక విచారణలో కూడా నాకు చేయాల్సిన విషయం ఉంది. అక్కడ చనిపోయిన తర్వాత తీసుకొచ్చినారని చెప్పి మాకు ఫిర్యాదు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.